గారు కొంచెం 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 అని ఆపుతా ఉన్నాడు. ఈవిడి ఐరేంజ్ లో పోయిన తర్వాత ఓడిపోతే ఈవిడ కుక్కలు చింపిన ఇష్టంతో కూడా పనిచేయదు. లీఫ్ ఇయర్ ఉంటుంది తెలుసా మీకు? 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది ఫిబ్రవరి 29 అనేది సునీల్ గారు అన్న. మొలతాడు లేని వాళ్ళే ఉంటారు జనసేనలో అన్నారు. నాకు మొలతాడు ఉంది సార్. మరి పిల్ల బచ్చగా ఇక్కడ స్థానికులైనా మీరు పెట్టారా? స్థానికులు రూరల్. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు? కొన్నిదిన పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు ఆయనకి ఆపోజిట్. ఎంపీ రేస్ లోనేమో ఉదయ్ శ్రీనివాస్ గారు, సునీల్ గారు. సునీల్ గారు గెలుస్తారని అంటున్నారు వైసీపీ వాళ్ళందరూ. వాళ్ళు సోషల్ మీడియాలో టీడీపీ ఓట్లన్నీ మాకే పడతాయి అంటున్నారు. ఎంపీ క్యాండిడేట్ కి ఎంతవరకు వస్తారు? అనే నేను సునీల్ గారి గురించి ఒక విషయం చెప్తానన్నయ్య. మనకి లీఫ్ ఇయర్ ఉంటుంది తెలుసా మీకు? 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది ఫిబ్రవరి 29 అనేది సునీల్ గారు అన్న. ఆయన 4 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, ఎలక్షన్ గురించి ఉంటాడు, తిరుగుతాడు, వెళ్ళిపోతాడు, డబ్బులు ఖర్చు పెట్టి. అంతకు మించి ఏమీ లేదని. ఆ లీఫ్ ఇయర్ వల్ల ఒక రోజు పెరగడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. అలాగే సునీల్ గారి వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. ఉదయ్ శ్రీనివాస్ గారు టీ టైం అధినేత. ఆయన ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే 20,000 మందికి ఆయన సొంత డబ్బులతో ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తి మనం పార్లమెంట్ కి పంపిస్తే ఆయన ఇంకా ఎంతమంది 2 లక్షల మంది 20 లక్షల మందికి కూడా ఆయన అవకాశం ఇవ్వబోతున్నాడు. సో అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి, కానీ ఇలా లీఫ్ ఇయర్ కింద వచ్చిపోయే వ్యక్తులను మనం గెలిపించుకోకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే గతంలో ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు ఓటేసినా మళ్ళీ అంతే, వేస్ట్, ఓడిపోయే వ్యక్తికి ఓటేయొద్దు అని చెప్పి గీత గారు చెప్తున్నారు. ఏ విధంగా ఉంటుంది? 2009లో ఆవిడ గెలిచింది ఆవిడ సొంత క్రెడిబిలిటీ మీద, లేకపోతే చిరంజీవి గారి క్రెడిబిలిటీ మీద ఆవిడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకటి అంటే చిరంజీవి గారి క్రెడిబిలిటీ మీద గెలిచి ఉంటే కనుక ఆవిడ ఈ రోజు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎంత ఈజీ అవుతుంది. అది ఒకటి చూసుకో. లేదు ఆవిడ క్రెడిబిలిటీ చూసుకుంటే ఆవిడ అంతకు ముందు ఎమ్మెల్యేనా ఎంపీనా ఏం చేసింది? ఏం చేసింది? ఒక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ జడ్పీటీసీ పదవి చేసింది. ఎక్కడ చేసింది? కొత్తపల్లి, ఇక్కడ మన రావులపాలెం దగ్గర చేసింది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. ఈ రోజు లోకల్ నాన్ లోకల్ అని ఈక్వేషన్ తీస్తుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే తీస్తే ఏమవుతుంది? ఆవిడ డిపాజిట్లు కూడా రావు ఆవిడకి. అంటే ఆవిడ చెప్పే విషయం ఏంటంటే, నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను, ఇక్కడే ఉంటాను. పవన్ కళ్యాణ్ మళ్ళీ గెలిచినా గెలవకపోయినా హైదరాబాద్ వెళ్ళిపోతాడు, ఇక్కడ ప్రజా సమస్యలు పట్టించుకోడు అని అంటున్నారు. ఎంతవరకు వస్తాం? ఆవిడ 2009లో గెలిచి 2014 వరకు ఇక్కడ ఎమ్మెల్యే కింద చేసిందన్న. 2014 నుంచి 2019 వరకు ఆవిడ కనిపించలేదు. 2019లో సడన్ గా వైసీపీలో ఎంట్రీ ఇచ్చి జగన్ గారి మీద గెలిచి వెళ్ళిపోయింది అంతే. అంతకు మించి ఆవిడ ఇప్పటి వరకు మాకు చేసింది ఏమీ లేదు. ఆవిడ ఎమ్మెల్యే కింద చేసిందే ఏమైనా అక్కడ ఇక్కడ ఉన్నది తప్పే. ఎంపీ కింద చేసిన తర్వాత ఆవిడ ఏమీ చేయలేదు. ఒకవేళ చేసిందంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, మేము అందరూ చూస్తాం, మా నియోజకవర్గం ప్రజలందరూ. అంటే అభివృద్ధి కనిపిస్తుంది కదా మీకు? వాళ్ళ శ్వేతపత్రం రిలీజ్ చేసిన ఇంకో అభివృద్ధి, ఈ రోడ్లు చూడండి, ఏంటి ఈ మరుగునీరు చూడండి, అర్థమైందా? ఆ కరెంటు బిల్లు ఇవన్నీ చూడండి, చెత్త బిల్లు చూడండి, ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది ఆవిడ చేసిన అభివృద్ధి ఎంత ఉన్నదో. పథకాలు ఇస్తున్నారు కదా, పథకాలు, నవరత్నాలు. మా పథకాలు మా డబ్బులు తీసుకుని మాకే పథకాలు ఇస్తే ఉపయోగం ఏముందన్నా? ఇప్పుడు నీకు నడవడం నేర్పించాలి, కానీ నడవడం నేర్పించాలి. నీ చేతి పట్టుకుని కాసేపు దూరం వెళ్ళిన తర్వాత నీ చేతి వదిలేస్తేనే నీ అంతా నువ్వు నేర్చుకోగలవు. అంతేగాని నీ చివరి వరకు నేను నీతో చేతి పట్టుకుని ఉంటానంటే నీకు ఎప్పుడు నడక వస్తుంది? అవునా కదా? అలా పథకాలు ఇస్తే మాకు ఏ ఉపయోగం ఉంటుంది? మాకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మాకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మా కాళ్ళ మీద మేము నించుంటాం. అంతేగాని మాకు నిత్యావసర సరుకులు తగ్గించాలి, అవన్నీ చేయాలి. అంటే గతంలో చూసుకుంటే 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల జాబ్ క్యాలెండర్ తీస్తా ప్రతి సంవత్సరం అన్నారు. ఎన్ని జాబ్ క్యాలెండర్ తీశారు 5 సంవత్సరాలు? 5 లక్షలు. ఈ 5 సంవత్సరాల్లో నాకు జాబ్ క్యాలెండర్ తీసింది అయితే ఒక్కటి కూడా లేదన్న. ఆయన తీసిందల్లా ఏంటంటే, ఇప్పుడు మామూలుగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా సలహాదారులు, ఆ జాబ్ క్యాలెండర్ లో అయితే తీశారన్న. ఒక 26 మంది 56 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి పోస్టులు ఇచ్చారు, మంచి ప్యాకేజ్ కూడా ఇచ్చారు. అంటే అందులో కూడా ఏమన్నా సామాజిక వర్గం వైజ్ ఉన్నాయా, లేదా అందరికీ ఇచ్చారా? ప్రతిదీ రెడ్డి సామాజిక వర్గానికి ఆయన ముందు చూసుకున్నారన్న. ఇప్పుడు మొన్న కూడా మొత్తం 175 ప్రకటించిన 175లో 50 కూడా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన తర్వాత ముందు రిజర్వ్ చేసుకున్న తర్వాత మిగతా బీసీలకి ఎస్సీలకి ఇచ్చి పడేశారన్న. బాబా మీ పేరు అండి? రాజబాబు అండి. అంటే మీరు యువత, 18 సంవత్సరాల మీ వయసు, జనసేనలో అందరూ కుర్రోళ్ళు అంటున్నారు కదా. నాకు 55 సంవత్సరాలండి. మరి ముద్రగడ పద్మనాభం గారు అనేది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు మొలతాడు లేని వాళ్ళే ఉంటారు జనసేనలో అన్నారు. నాకు మొలతాడు ఉంది సార్.
మరి పిల్ల బచ్చగాళ్ళు మొలతాడు లేని వాళ్ళు అంటున్నారు, ఒకసారి చూపించండి మీ మొలతాడు. నాకు వంతాడు ఉంది సార్ ఇక్కడ ఉందండి. అయినా పవన్ కళ్యాణ్ ని ఏమి నామరూపాలు లేకుండా చేస్తా అన్నాడండి. ఆయన ఎవరైనా చేయలేకి ఆయన ఇష్టం, ఆయన పోటీ చేసుకున్నాడు. నీకు శాతం అయితే వేరే పార్టీ చేసుకుని నేను అవడం దాంట్లో లేదు అండి. అయితే ఇప్పుడు ఆయన పెట్టుకున్నాడు అధినేత కాబట్టి గెలిపిస్తాం మేము అందరం. ఎవరో చెప్పడానికి మాకు అంటే ఆయన కాపులందరినీ ఉద్ధరిస్తాను, న్యాయం చేస్తాను, వైసీపీ కోటేయమంటున్నాడు కదా. బీసీలని మమ్మల్ని ఎడదీసాడండి మొత్తం మీద ఆయన. బీసీలు మేము సోదర మండలిలో ఉండి అన్నదమ్ముల్లో ఉన్నామండి, వాళ్ళని మమ్మల్ని ఎడదీసాడు ఆయన. ఆయన అంతకంటే నిరాగం చేయలేదండి మాకు. ముద్రగడ గారు ఉద్యమ నేత కింద ఎదిగినప్పటి నుంచి కాపులకి ఏ విధమైన మేలు జరిగింది? ఏమీ లేదు సార్, అసలు ఏమీ లేదు. మమ్మల్ని మాత్రం బీసీలని మమ్మల్ని మాత్రం ఎడదీసాడండి ఆయన. మేము అన్నదమ్ముల్లాగా బాబా బామ్మద్దరు అందరం ఉండేవాళ్ళం అండి, వాళ్ళని మమ్మల్ని ఎడదీసాడు అంతే, అంతకంటే ఏ మేలు చేయలేదండి మాకు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దేవుడు, ఆయన ఉప్మా పెసరట్టు పెట్టి ఆప్యాయంగా నాకు ఉప్మా డబ్బులు కూడా మళ్ళీ తిరిగి గూగుల్ పే చేసేవాళ్ళు అంటున్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించాలి, పవన్ కళ్యాణ్ ఓడించాలి అని అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? దూరపూడి చంద్రశేఖర్ గారు మనకు వెళ్ళండి, మేము మాట్లాడమండి ఆయన గురించి. మాట్లాడి పని కూడా మాకు లేదండి. మొదటి పద్నాలుగు గురించి మాట్లాడాం కాబట్టి ఇంకంతే అండి. దూరపూడి చంద్రశేఖర్ మాట ఇక్కడ చేయక్కర్లేదని చెప్పక్కర్లేదు. అయినా ఎవరండి ఇక్కడ వచ్చి అడగనాకి. మరి మిథున్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ కడప నుంచి చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కదా ఇక్కడ పిఠాపురంలో. ఆయన అక్కడ చేసుకోమనండి, ఈయన అక్కడ చేయండి. ఇక్కడ ఆ రెవెన్యూ ఇక్కడ కుదరదండి. ఇక్కడ ఇది మంచి పిఠాపురం అంటేనే మంచిదండి. అలాంటి దాన్ని నానా విధాలుగా చేయాలంటే వాళ్ళకి మంచిది కాదండి. అక్కడ ఏదో ఆయన రాజకీయం చేయమనండి. పవన్ కళ్యాణ్ గారికి ఓటేసిన వేస్ట్, 2 చోట్ల ఓడిపోయాడు, గాజువాకలో గాజువాకలో భీమవరంలో అని చెప్తున్నారు. ఈసారి కూడా అంతే, లాస్ట్ కి వచ్చేసరికి ఓట్లు పడవని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. 1,00,000 మెజార్టీ వస్తుందండి, అందులో డౌట్ ఏం లేదు సార్. పిల్లల కన్నా వయసు ఎంత అండి? 55 సంవత్సరాలు. అలాంటి పిల్లలు నేను ఎందుకు వేయాలండి ఓటు? ఆయన మంచితనాన్ని బట్టి ఆయన ఎంతో మంది సాయపడ్డాడండి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు కదా, ఆ పథకాలు పోలేని ఇస్తారండి. అవన్నీ ప్రతి ఒక్కటే ఇస్తారండి పథకాలు, అంతకంటే ఎక్కువ పెడతారండి ఇక్కడ. పథకాలు అన్నప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఎవరైనా మా డబ్బులు మాకే ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చినవి ఎక్కడేయండి అని అడగండి, ఆయన సొంత డబ్బులు కదా అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు కదా, మరి ఆయన ఎవరు ఇచ్చారండి మాకు? మా డబ్బులే ఆయన మాకు ఇస్తున్నాడు. కరెంటు బిల్లు అని అవన్నీ ఇవన్నీ బస్ ఛార్జీలు ఇవన్నీ వేసుకుని మనకి ఇస్తున్నారు కాబట్టి ఆ ఏ లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు అండి. అంటే కౌలు రైతులు కానీ అదే ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి ఒక 5 లక్షలు ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఆయనకి మా దేవుడు అండి ఆయన. మేము ఆయనకి వేస్తాం సార్. బీసీలు అందరూ కలిపి మేము వేస్తామండి ఇక్కడ. మా ఊరు ఓన్లీ కాపు సామాజిక వర్గం ఒకటే ఉంటారు పవన్ కళ్యాణ్ కి, అది కూడా యువత ఓట్లు వేస్తారు అంటున్నారు పిఠాపురం. మా ఊరు అంతా బీసీ ఎక్కువ అండి. ఆ బీసీ వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారండి బాబు. వాళ్ళందరూ కూడా మాకు సహకరించి మేము ఓటు వేస్తామని చెప్తున్నారండి. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది, కాపులు పెద్దన పాత్ర పోషించండి అని. దాని ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? అదే ఇంకా పద్మనాభం గారు కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించండి అన్నారు. దాని అర్థం ఏంటంటే బీసీలు ఎస్సీ ఎస్టీ మాట్లాడుకోండి, మేము ముందెట్టి ఖచ్చితంగా ఈ బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని చెప్పండి. మా ఊరు అయినా బీసీ అయినా ఎంపీటీసీని మేము చేసుకున్నామండి. ఇంకా అంతకంటే పెద్ద పాత్ర పోషించడం పెట్టండి. అయినా మా ఊరు అయినా బీసీ క్యాండిడేట్ మేము అందరూ కోఆపరేట్ అందరూ కలిపి మేము చేసుకున్నామండి. ఇంకా అదే మా పెద్దన పాత్ర అండి. ఇక్కడ పార్లమెంట్ పరిధిలో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీ క్యాండిడేట్ కింద, చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? మా 2 క్లాస్కి వస్తాం సార్. అంటే సునీల్ గారు అడుగుతున్నారు కదా, ఒక ఛాన్స్ ఇవ్వండి, 3 సార్లు ఓడిపోయిన బోల్ డబ్బులు ఖర్చు పెట్టేసాను మీ అందరికి అంటున్నారు. ఆయన అవసరంలో పోటీ చేస్తున్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నారు, మళ్ళీ పోటీ చేస్తున్నాడు అండి. అంటే ప్రజల్లోనే ఉంటున్నాను నేను అని చెప్తున్నారు. ఏం లేదు సార్, ఎప్పుడు అవసరం అయిపోతే కాపాడ్డాయినా. ఆయన మంచి వ్యక్తి అండి, అయితే కాపాడ్డాయినా. మరి సునీల్ గారు చలమలశెట్టి సునీల్ గారి పరిస్థితి అలా ఉంటే మరి ఇక్కడ తంగెళ్ళ ఉదయ్ సింగ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన కొత్త క్యాండిడేట్ గారు మేము అందరూ చూస్తామండి. వ్యక్తిగతంగా తెలుసా మీకు? అండి వ్యక్తిగతంగా తెలుసా? తెలుసండి, మేము తిరుగుతున్నాం కదండి. 5 నెలల బట్టి 6 నెలల బట్టి ఎంతో తిరుగుతున్నాం కాబట్టి ఆయన మంచి మనిషి అండి, మంచి వ్యక్తి. ఎలా ఉంది మీకు? ఆయన ఎలా స్పందిస్తున్నారు? ఒక ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసే వ్యక్తి గెలిచిన తర్వాత ఎలా ఉండబోతున్నారు ప్రజలతో అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు కదా మీరు, ఓటు వేయాలంటే ఎలా ఉంది ఆయన? ఆయన యువకుడు కాబట్టి అండి అన్ని పనులు చురుగ్గా పాల్గొంటున్నాడు. అందులోనే ఆయన వాగ్దానాలు కూడా మంచి వాగ్దానాలు ఇస్తున్నట్టు పర్వాలేదు కదా. ఎంపీగా ఎమ్మెల్యేగా ఏం గుర్తుంటాయి తెలుసా మీకు? ఇక్కడ ఎందుకు తెలుదండి? గ్లాస్ సార్. దేనికి వేస్తారు ఓటు? ఫ్యాన్ గా గ్లాస్ గా? లాస్ట్ కి వచ్చేసరికి గ్లాస్ కి వేస్తాం సార్. అందరూ భయం లేకుండా మాకు యథార్థంగా వేస్తాం సార్. మాకు ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు దేవుడితో సమానం సార్. ఆయన గల్లీకో లీడర్ని పంపించి లాస్ట్ ఎలక్షన్ రోజున, ఎలక్షన్ రేపు అనగా ఈ నైట్ ₹1,00,000 పైన పంపిస్తారు అనుకోండి ఇంటింటికి, ఓట్లు వేసే పని ఉంటుందా? డబ్బులు తినేసన్నా ఓటు పవన్ కళ్యాణ్కి వేస్తాం సార్. ఆయన మేము తీసుకోం కానీ తీసుకున్నా ఆయనకి వేస్తాం. ఆకులు నాగేంద్ర
మీరు పిఠాపురం స్థానికులేనా? అవునన్నయ్య, మాది పిఠాపురం మండలం విరవ గ్రామం చెందిన నేను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడానికి తిరుగుతున్నారు ఈ టైంలో కూడా, ఎలా ఉంది స్పందన? నేను ఒక ఎన్ఆర్ఐ అన్న, సింగపూర్ నుంచి వచ్చానన్నయ్య. కేవలం పవన్ కళ్యాణ్ గురించి ఓట్లు వేయడం గురించి వచ్చానన్నయ్య. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంత దూరం నుంచి వచ్చారు, సింగపూర్ నుంచి ఎందుకు వచ్చారు? ఆయన 2 చోట్ల ఓడిపోయాడు కదా గతంలో, ఆయనకు ఓటేసిన వేస్ట్ అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. 2019లో నేను ఓటు వేయడానికి నేను చూసాను, కానీ నాకు కుదరక నేను సింగపూర్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఓట్ అనేది నాది ఫస్ట్ ఓట్ అని. ఇప్పుడు ఆ ఫస్ట్ ఓట్ కూడా పవన్ కళ్యాణ్ గురించి చేద్దామని చెప్పేసి నేను సింగపూర్ నుంచి ఇక్కడ రావడం జరిగింది అన్నయ్య. అది కూడా 1,00,000 ఓట్లు మెజారిటీతో గెలిపించుకుని నేను మళ్ళీ సింగపూర్ ఫ్లైట్ ఎక్కడం జరుగుతుంది అన్నయ్య. అంటే ఆయన గెలుస్తారు, ఓకే, ప్రభుత్వంలో ఆయన ఉండరు కదా, ఏ విధంగా ఉండబోతుంది పాలన? ఆయన ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ ఉన్న స్థానికుల పరిస్థితులు మొత్తం అందరూ ఇక్కడ జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నయ్య. ఇక్కడ ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి, వైసీపీ నుంచి చలనశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఇద్దరికి ఎటువంటి పరిస్థితుల్లోని ఏమీ లేదన్నయ్య. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసరావు గారు మెజార్టీగా నేను నెగ్గించుకుంటామన్నయ్య. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? అది మెజార్టీ అయితే చెప్పలేము ఉన్నాయా, ఆయనకైతే డిపాజిట్లు కూడా రావన్నయ్య సునీల్ గారికి. ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు, సునీల్ గారు వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉంటుంది? సునీల్ గారు అనేది ఆయన ఒక ఎన్ఆర్ఐ అన్నయ్య. ఆయన ఏంటంటే మనకి హాలిడేస్ ఇస్తారు చూసి, హాలిడేస్కి వచ్చినట్టు చూసినట్టు ఒక పల్లెటూరులో ఏమైనా చూసుకుని అలా చూసేసి వెళ్ళిపోతారు, చుట్టం చూపుకొని చూసిపోతారు అంతే. దాని తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి ఆయన మట్టికి ఆయన వెళ్ళిపోతారు అన్నయ్య. మన ఇంకా ఉదయ్ శ్రీనివాస్ గారు చూసుకున్నామంటే ఆయన ఇక్కడే తిరిగి పల్లెటూరులో తిరిగి అన్ని చూసుకుని నడిపించిన ఆయన టీ టైం నుంచి కొన్ని జాబులు 100 మందికి 1000 మందికి జాబ్ అనేది అందరికి ఇచ్చారన్నయ్య. పిఠాపురం నియోజకవర్గం గూగుల్లో సెర్చ్ చేస్తున్నారంట, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎంతవరకు వాస్తవం? మరి 100% ఎక్కువగానే ఉంది కదండి ఇప్పుడు. గీత గారు అంటాం ఏంటంటే గ్లాస్ పగిలిపోద్ది, యూత్ ఉన్నారు వాళ్ళ వెనకాల కొంతమంది ఉంటారు అంటున్నారు. మీ వయసు ఎంత అసలు? మీరు యువత లేకపోతే మీ యంగ్స్టరా మీరు? నాకు 58 సంవత్సరాలు అండి. మరి గ్యాస్ పగిలిపోద్ది అంటే గాజు ఇప్పుడు పగిలితేనే ఉంటుంది, గాజు పగలకుండా ఉండదండి. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి వైండింగ్ కాలిపోద్ది, మా పక్కన పడతాం కదా. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి వైండింగ్ ఉంది కాలిపోద్ది పక్కన పడతాం, మరి అది వేస్టే కదండి, పెంటలో పడేసినట్టే కదా. ఇప్పుడు గాజు గ్లాస్ ఉందనుకోండి కనీసం దాన్ని ప్లాస్టర్ వేసారని అంటించుకుంటాను, మళ్ళీ తాగుతాం, లేదా గమ్మని అంటిస్తాం. మరి దానికి దీనికి అంత తేడా ఉంటుంది కదా. ఫ్యాన్ తుప్పట్టిపోయినా మళ్ళీ వైండింగ్ చేయించుకోవచ్చు కదా. వైండింగ్ చేసుకోవడానికి మళ్ళీ ఆ క్వాలిటీ రాదు కదండి. ఇప్పుడు ఒక మనిషి ఒకసారి పుడతాడు, చచ్చిపోతాడు, మళ్ళీ పుట్టాడు కదా, అలాగే అది కూడా అంతేది. వంగగీత గారు అనుచరులు ఏం చెప్తున్నారంటే టీడీపీ జనసేన కలిసి లేరు, గ్రౌండ్ లెవెల్లో మాకే ఓట్లేమని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు అంటున్నారు. నేను పిఆర్పి టైం నుంచి నేను పిఆర్పి మనిషినే అండి, నేను చిరంజీవి గారి మనిషినే. కాకపోతే వంగగీత గారు 2009లో పోటీ చేసేటప్పుడు పిఠాపురాన్ని నిర్మయంగా నించుని ఉంది. వాళ్ళ ఆయన, వాళ్ళ మాంగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ ఆడపడుచు వాళ్ళు ఎవరో ఒక 8 నేను సిమెంట్ బట్ట పట్టుకుని వెళ్తుంటే అలా బిక్కుమంటా ఉంది. అప్పుడు నేను జస్ట్ అలా ఆగాను, చూశాను. ఏమండి బాబు మీది ఎవరండి? పిఠాపురం. ఇలాగ 20 అన్నాను. మాకు ఎలాగుంటుందంటే అండి టీఆర్పీ మీద నీకు చాలా బాగుంటుంది, నీ వెనకాల ఇప్పుడు ఎవరు రాలేదు కానీ చెబులో మా ఈగలు మోగేసిన పోగేస్తారు, అది పిఆర్పీలో ఉన్న బలం అది అని చెప్పానండి. ఆవిడకి మనం ఓటు చేసాం మళ్ళీ ఆవిడ నేను కలలేదు, నాకు కలిసే పని రాలేదు. అంటే రీసెంట్ గా చూసుకుంటే వంగగీత గారి ఇంటర్వ్యూలో, ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్తున్నారంటే నాకు రాజకీయంగా నేను రాజకీయాల్లోకి వచ్చింది పిఆర్పీ తోటి కాదు, అంతకు ముందు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, నాకు రాజకీయాలు అన్నీ తెలుసు అంటున్నారు. ఎంతవరకు వస్తాను? ఇంతకితో రాజకీయాల్లోకి రాలేదు, చిరంజీవి వచ్చిన తర్వాతే వచ్చాను అంటే ఆవిడకి పూర్తిగా భిక్ష పెట్టింది చిరంజీవి వచ్చిన తర్వాతే. ఆవిడ గ్లామర్ పెరిగింది, ఆవిడ మొత్తం నియోజకవర్గం అంతా ఎదిగింది. ఈ పిఠాపురం జిల్లా ఎంపీపీ కూడా ఎంపీ అయింది కూడా అతను పునాది చేసిన దాన్ని బట్టి అయింది తప్ప కానీ ఇప్పుడు నార్మల్గా ఏమలేదు కదా. ఇప్పుడు చిరంజీవి వల్లే అలాగలా అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడు పవర్ పడిపోయింది, ఇప్పుడు మొత్తం పవర్ పడిపోయింది. అంటే ఈవిడ మానేద్దామన్న దృష్టిలో ఉంది. కాకపోతే ఏముందంటే ఆ జగన్ గారు కొంచెం అని ఆపుతా ఉన్నాడు. ఈవిడి 5 రేంజ్లో పోయిన తర్వాత ఓడిపోతే ఈవిడ కుక్కలు చింపిన ఇష్టంతో కూడా పనిచేయదు. ఈవిడ ఇలాగా నామినేషన్ వేయకుండా ఉంటే
ఆవిడ పరువు కాపాడుకున్నట్టు ఉంటుంది. ఆవిడ నిజంగా నామినేషన్ వేయకూడదు. ఆవిడకి నీతి నిజాయితీ ఉంటే వైఎస్ఆర్ తరఫుని అసలు మామూలుగా నామినేషన్ దాఖలు చేయకూడదు. అంటే ఈ రీసెంట్ గా చూసుకుంటే వంగ గీత గారు అనుచరులు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే ప్రధానంగా గతంలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇక్కడ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి వేసిన ఎంపీకి వేస్తే పవన్ కళ్యాణ్ గారికి వేయరు, సగం అటు సగం ఇటు ఉన్నారంటున్నారు. ఎంతవరకు? ఆవిడకి అంటే మట్టి భ్రమించి అలా మాట్లాడుకుంటాం. ఇంకేమంటే ఎరా ఉండమన్నాడు కాబట్టి ఉంటుంది. ఆ ఉన్న దాని మీద ఏం చెప్తండి, ఏదోలాగా మనసు తృప్తిపడాలి కదా. ఓట్లు అయితే లేవు కదా ఇక్కడ. ఇప్పుడు నా మట్టికి నేనే అప్పుడు ఆవిడకి వేసానండి, ఎంపీకి వేసాను. మొన్న ఆవిడకి ఎంపీకే వేసాను. గతంలో ఏ పార్టీ మీరు? గతంలో నేను ఫస్ట్ నుంచి కూడా బీఆర్పీ పార్టీయే. తర్వాత నేను సైలెంట్ గా ఓటు కూడా దేనికి వేయలేదు. మళ్ళీ ఇప్పుడే వేస్తాను. అయితే ఏదో మా బావ వాళ్ళు వైఎస్ఆర్ అన్నారు కాబట్టి ఏదో వాళ్ళ పని వాళ్ళదే, నా పని అదే.